అమ్మాయి ఏం కూర? ఇవాళ తలకాయ మాసం తీసుకొచ్చాడమ్మ నాన్న. ఆదివారం కదా ఉండేసని ఇందులో తీసేస్తున్నాం. గిన్నెలో తీసుకుంటే హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈరోజు అయితే మా కూర వచ్చి తలకాయ మాసం తీసుకొచ్చాడు మా ఆయన. హెడ్ ఎందుకంటే ఇంకా ఆదివారం కదండి, ఈరోజు ఒకరోజు దొరికిద్ది మాకు. ఎందుకు చూస్తారా పెట్టి వండాను ఇప్పుడే. జస్ట్ ఎంతో కదా ఒక 600 రూపాయలు తీసుకొచ్చాడు. ఎక్కువ తెచ్చిన తినరు కదా, మళ్ళీ సాయంత్రం వేరే కూర వండాలి. ఇంకా అందు గురించి ఇంకా వండేసాను. మా ఆయన గారికి మా పిల్లలకి భోజనం పెట్టి నేను కూడా భోజనం చేసి కొడి దగ్గరికి వెళ్ళాలండి. ఇవాళ ఆదివారంగా తురాకతేసి, ఎందుకంటే మనం చర్చికి వెళ్తాం కదా, ఇంకా అన్నీ పట్టించుకోము పెద్దగాను. ఇంకా అందు గురించి ఏం పెట్టలేదు. అయితే ఇది కూడా కొత్తిమీర సగం వేసాను, ఫ్రిడ్జ్లో పెట్టుతున్నాడు. ఫ్రిడ్జ్ బెడ్రూమ్లో పెట్టామండి, ఇంకా బయట తీసుకోవచ్చు. ఇది ఎక్కడ దుక్కుని షిఫ్ట్ చేయాలండి, ఎక్కడ దుక్కుని మార్చాలి. అడ్డంగా ఉంటుంది, ఎక్కడ పెట్టాలి ఏంటని ఆలోచిస్తున్నాం. హెడ్ బాల్ చిన్నగా ఎట్టుకోవాలి. ఎన్ని గిన్నెలు బయట తోమేస్తాయి, గొడవ వదిలిపోద్దమ్మా. గిన్నెలు అయితే స్టాండ్ అయితే మనం తోమాను కదా, అవి పెట్టాను కొద్దిగానే. ఇంకా ఇవన్నీ సదరాలి. అవి సామాను పెట్టేసుకున్నాం. చదువుకుంటా కట్ట నాకు ఖాళీ లేదండి. మళ్ళీ మా ఆయనగారు ఈరోజు ఎక్కడికో వెళ్ళాలంటున్నారు. ఇంకా అంత గురించి గిన్నెలు బయటేసి తోమిస్తే అప్పుడు కుట్ట దగ్గరికి అయితే వెళ్తాను. కుక్కర్ బెల్ట్ సమానంగా ఉందంట, చూసావా? ఏమో చూడు, సరిపోతే ఇచ్చేమన్నారు. ఇది బెల్ట్ సాగిపోయింది, పడతలే. సరిపోతే ఇచ్చేమన్నారా? పెట్టి చూద్దామా? బాగానే తెచ్చా. ఎంత తీసుకున్నారండి? 70 రూపాయల. చూస్తానండి. 60 రూపాయలు తీసుకోమంటే తీసుకోరు. ఇదైతే అదే దాందే. అది అలా పెట్టండి, నాకు రాదు కదా మరి. ఏది నేను పెడతాను అలాగే. మైక్ ఏంటండి? మైక్ అసలు రీసౌండ్ వచ్చేస్తుంది. మైకు ఇవాళ ఇది కదా, తొలగచ్చు కదా. ఉంటున్నా దొరకంతలకి పెట్టుకుంటా. మైక్ సౌండ్ వినపడుతుంది. లేకపోతే ఇందాక మీరు భోజనం చేసింది కట్ట పెడదును, రీసౌండ్ వచ్చేస్తుంది. ఏది నేను పెడతాను. చూడు మరి అలా కాదు, పుచ్చుకోదు అసలు. రాదండి నీకు బెల్ట్ పెడతాం కూడా రాదా? నెంబర్ బయటకు రావాలి ఇప్పటికైనా. అర్థమవుతుందా? నేను ఏం చెప్పానో చెప్పాలి కదా నాకు. రీసౌండ్ మైకు పట్టేసి ఒకరు బెల్ట్ బాగానే తెచ్చు. ఎక్కడ తీసుకొచ్చా? అక్కడ నాగగారు కొట్టుకోడా, బాగానే పట్టింది. మానేపల్లి నాగగారు కొట్టుకోడా. బాగానే ఉంది. ఇదిగో మీకు అన్నం పెట్టేశాను కదా, భోజనం చేశారు. ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు మీరు? నేను అక్కడ ఊరు వెళ్ళాలి. ఏం చేస్తున్నావమ్మా చిన్న? చూడాలి సరిగ్గా కూర్చో. ఏం చేస్తాను? ఇదిగోండి మా రెండో పిల్ల. మా వాడికేమో ఫ్రిడ్జ్లో పడుతుందండి. ఇది ఎంతనేమో గట్టగట్టి ఐస్ క్రీమ్ తయారవుద్ది, ఐస్ పుల్ ఆడుద్ది. నేను ఐస్ పుల్ పోతుంది ఇందులో. మామిడికి ఇప్పుడు తీసుకొచ్చాడు కుక్కర్తో పట్టుకొని. పిల్లలు అది చేసింది చూడు. గడపలేదు తల అంటేసాను. తల ఆరిందా? తల ఆరినివ్వాలి కదా, తల ఆరినివ్వాలా? సర్లే అయితే ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ గట్ట పెట్టక బాగుంది. అర్థమవుతుందా?